నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. బ్రహ్మ ముహూర్తంలో లేచినా ఏ కార్యాన్ని తలపెట్టినా అది విజయవంతమవుతుంది అంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. పెద్దవాళ్ళు చెప్తుంటారు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అని. ఆ, ఏ కార్యాన్ని తలపెట్టినా బ్రహ్మ ముహూర్తంలో కార్యాన్ని తలపెడితే అది విజయవంతం అవుతుంది అంటారు. అసలు ఆ సమయం ఏంటి బ్రహ్మ ముహూర్తం అంటే? బ్రహ్మముహూర్తం టైమింగ్స్ 3:45 నుంచి 6 వరకు ఉంటాయి. ఆ టైంలో మనం ఏది చేసినా కూడా ఎందుకు అంత ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్స్ కానీ, మనం ఏమనుకుంటే ఆ సంకల్పం ఎందుకు నెరవేరుతుందంటే, సైంటిఫిక్‌గా కూడా కొన్ని రీజన్స్ చూద్దాం మనం. కార్టిజాల్ హార్మోన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది. అది నథింగ్ బట్ స్ట్రెస్ హార్మోన్ మన లోపల ఉంటుంది. ఎప్పుడైతే మార్నింగ్ మనం బ్రహ్మముహూర్తం అనుకుంటున్నామో 3:45 నుంచి 6 వరకు కార్టిజాల్ హార్మోన్ అనేది కింద డౌన్ లెవెల్స్‌లో ఉండిపోతది. అంటే మనకు స్ట్రెస్ ఉండదు. హాయిగా రిలాక్స్‌గా ఉంటాం ఆ టైంలో మైండ్ కూడా. సో, ఎప్పుడైతే మన హార్మోన్స్ అనేవి డౌన్ లెవెల్స్‌లో ఉంటాయో మనకు స్ట్రెస్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఏ పని తండ్రిపెట్టినా ఫుల్ కాన్సంట్రేషన్ 100% ఎఫిషియన్సీ మనం ఫాలో అవుతాం. దాంట్లో ఏది పెట్టినా. చాలామంది మెడిటేషన్స్ చేస్తారు, గ్రాటిట్యూడ్ బుక్స్ రాస్తారు, మేనిఫెస్టేషన్స్ ఏవైతే అన్నీ కూడా మార్నింగ్ టైంలోనే మ్యాక్సిమం చేయాలి. ఎప్పుడైతే 6 దాటాక మనం ఆ కార్టిజాల్ హార్మోన్ అనేది రైజింగ్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, అది ఏమవుతుందంటే ఫిజికల్ వరల్డ్‌లో ఆ టెన్షన్స్, ఈ టెన్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఈళ్ళకి ఈ పనుంది, ఆ వర్క్ ఉంది. మొత్తం మైండ్ అంతా కూడా మన ఫిజికల్ వల్ల ఏవైతే పనులున్నాయో దానికి ఆక్యుపై అవుతది. కాబట్టి 6 తర్వాత స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 3:45 నుంచి 6 వరకు ఏ పని అండ్ మెయిన్‌గా చిల్డ్రన్స్ 5కో, 5:30కో లేసి వాళ్ళు చదివినప్పుడు చాలా బాగా గుర్తుంటది. ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్. ఏది కాన్సంట్రేట్ చేసినా 100% అవుతది. సో, ఏ పని తలపెట్టినా ఆ టైంలో చేస్తే మంచిది అంటారు. అవును. అంతేనా? అవునండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తారా? ఎలాంటి కార్యాన్ని మనం ఆ టైంలో తలపెట్టొచ్చు మెయిన్‌గా? మనం మెయిన్‌గా డేని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి చాలా పనులుంటాయి. ఎప్పుడైతే మీరు కూర్చొని ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో మనం లా ఆఫ్ అట్రాక్షనే తీసుకోవచ్చు. అండ్ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ కాసేపు చేసుకున్నప్పుడు ఇంకా కామ్‌గా అవుతాం. ఎనర్జీస్ అనేవి మనకి లోపలికి వస్తూ ఉంటాయి. కాబట్టి మెడిటేషన్ చేయాలి. అండ్ గ్రాటిట్యూడ్ బుక్స్ రాస్తూ ఉంటారు. అందరూ విజువలైజేషన్స్ కానీ, లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏవైతే దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, ఆ టైంలో చేస్తే చాలా ఫాస్ట్‌గా అవుతాయి. డేని క్రియేట్ చేసుకోవాల్సింది ఆ టైమే. 3:45 నుంచి 6 వరకు మన డేని గాని క్రియేట్ చేసుకుంటే, ఈ మిగతా టైం ఏదైతే 23 అవర్స్ మనం ఏదైతే అనుకున్నామో ఆ పనులనేవి జరగడం స్టార్ట్ అవుతాయి. చాలామంది అంటే ఒక పని చేద్దామనుకుంటారు. ఇవాళ గాదు, రేపు అట్లా పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటారు. ఆ మెంటాలిటీ నుంచి బయటపడేది ఎలా? ఫస్ట్ మనసు మాయ చేస్తదండి. 3:45 గాని 3:45 నుంచి అంటే 3:45కి లెగమని చెప్పడం లేదు నేను. 3:45 నుంచి 6 లోపల మీరు ఎనీ టైమ్ లేవమంటున్నాను. ఫస్ట్ మనసు మాయ చేస్తది. లేద్దాం ఇవాళ 4:00 అని అలారం పెట్టుకుంటారు. దానికన్నా ముందే మనసు లేపుతది యాక్చువల్‌గా. మన మైండ్ మనం ఏదైతే మనం చెప్తామో సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే వింటదో కంపల్సరీ మనం 4:00కి అలారం గూడా అవసరం లేదు. 4:00కి లేవాలి అని మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటదది. అంతకన్నా ముందే అంతకు లేస్తాం. ముందు నుంచే తడుతూ ఉంటుంది. లెగు లెగు అని. కానీ ఇక్కడ మనసొచ్చేస్తది. ఎందుకు లేస్తావు ఇవాళ? రేపు లేద్దాం. పడుకుందాం ఇవాళ. రేపటి నుంచి ఏముంది రేపటి నుంచి లేవచ్చులే. మనం ఆ! చేస్తాం. వాయిదా పద్ధతి అక్కడే వస్తది. ఎప్పుడైతే మనసుని కొట్టడం స్టార్ట్ చేస్తామో మన లైఫ్‌లో ఫస్ట్ చేంజ్ అదే. మీరు బెడ్ మీద నుంచి ఇంక లేచిపోవాలి అంతే. అలాగా పక్కకొచ్చేస్తేనే మనసు కంట్రోల్‌లోకి రావడం స్టార్ట్ అవుతది. ఇలాగా ఇన్‌ఫ్లూయన్స్ ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఇవాళ లేసావు గదా! రేపు మనం రెస్ట్ తీసుకున్నాం. ఇవాళ ఎప్పుడైతే మీరు రాను రాను సెకండ్ డే, థర్డ్ డే మీరు లెవ్వడం స్టార్ట్ చేస్తారో, సెవెంత్ డే లోపల మీకు మీ కంట్రోల్‌లోకి మనసొచ్చేస్తది. మీరు కంట్రోల్‌లో ఉండరు. మీరే కంట్రోల్ జేస్తారు. అలాగా మీరు స్టార్ట్ చేసినప్పుడు సెవెంత్ డే, ఎయిత్ డే అన్నప్పుడు ఫుల్‌గా న్యూరాన్స్ కూడా ఇప్పుడు మనం సైంటిఫిక్ వేలో చూద్దాం. హ్మ్. ఎప్పుడైతే 1-7 డేస్‌లో న్యూరాన్స్ అనేవి చిన్నగా ఫైర్ అవుతూ ఉంటాయి. అంటే హాబిట్ కాదది. మనం ఎప్పుడైనా స్కిప్ చేయొచ్చు. మనం ఏమనుకుంటున్నాం, మన జీవితం మార్చుకోవాలని అనుకుంటున్నాం. 7 డేస్ వరకు మనసు మాయలో, కంట్రోల్‌లో ఉంటాం కాబట్టి, అది కొడుతూ ఉన్నప్పుడు 7-14 డేస్ వరకు మనకు న్యూరాన్స్ అనేవి హార్డ్‌వైర్ అవుతూ ఉంటాయి. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే లోపల ఉన్నాయో అవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఒక హాబిట్ ఫార్మ్ అవ్వడానికి. 7-14 డేస్‌లో మీరు ఆటోమేటిక్‌గా లేస్తారు. ఇంక మీకు ఫీలింగ్ ఉండదు. పడుకోమని ఏముండదు. యెస్, నా పనిలోకి నేను ఎళ్ళిపోవాలంట. అండ్ 14-21 డేస్‌లో హార్డ్‌వైర్ అయిపోతది. అసలు మనం అలారం అవసరం లేదు. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం 21 డేస్‌లో అలా సెట్ అయిపోతారు. ఇది కూడా సైంటిఫిక్‌గా ఒక లెవెల్ అన్నమాట. న్యూరాన్స్ ఫైర్ అవ్వడం కూడా. మనుషులందరూ ఒకే మాదిరిగా ఉండరు.
అంటే కొందరు యాక్టివ్గా ఉంటారు, కొందరు డల్గా ఉంటారు. ఎలాంటి వాళ్ళనైనా యాక్టివ్గా మార్చగలిగే శక్తి మీ మోటివేషనల్ క్లాసెస్‌కి ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే. మోటివేషన్ అంటే ఒకరు చెప్తున్నప్పుడు కొందరు మాటలే వింటారు. అది మైండ్ యాక్సెప్ట్ చేస్తది. దాన్ని బట్టి కూడా అసలుకి వాళ్ళకి తెలియక వాళ్ళు లేవటం లేదు. మార్నింగ్ ఏదైతే ఉందో బద్ధకంతో లేవడం లేదు. రామ్‌తా ఇదే అంటారు. మీకు అందాల్సిన విజ్ఞానం అంతా అందజేశాను. కానీ ఇంకా మీరు పడుకుంటున్నారు. ఎందుకు ఏంటి అనంటే లేజినెస్. మీ బద్ధకంతో మీరు ఒక 1 అవర్ ముందు లెగకకుండా 23 గంటలు మీరు ఆ డేనంతా వేస్ట్ చేసి ఒక బానిసత్వంగా ఉంటున్నారు. అదే మీరు ఒక 1 అవర్ యాక్టివ్‌గా ఉండి, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలో డేని క్రియేట్ చేసుకున్నప్పుడు మిగతా 23 గంటలు కాదు కదా! ఫ్యూచర్ అంతా గూడా ఆ ఫార్మేషన్‌లోకొస్తది. హైయెస్ట్‌గా ఉంటారని అంటారు. మెయిన్‌గా లేజినెస్ మనిషికి శత్రువు లేజినెస్సే. దాన్ని జయించినప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ మన కంట్రోల్‌లోకొస్తాయి. ఉన్నత స్థాయికెళ్ళాలంటే మార్నింగ్ లెవ్వాలి. అరే! చాలా మందున్నారు గదా! లెవెన్ వాళ్ళున్నారు గదా! వాళ్ళు మంచిగా అయ్యారు కదా! అంటే వాళ్ళ సంకల్పం వేరు. కానీ స్టార్టింగ్‌లో మన బేస్ పడాల్సింది ఇక్కడి నుంచే. ఎప్పుడైతే మీరు మార్నింగ్ లేస్తూ పనులు చేస్తూ ఉంటారో, మరి అలా ఎగ్జాంపుల్స్ చూస్తే ముఖేష్ అంబానీ గారు ఏదైతే ఇన్ఫోసిస్ కంపెనీ మూర్తి గారు వీళ్ళంతా ఏమవసరం వాళ్ళకి లెగడానికి? వాళ్ళెందుకు బ్రహ్మముహూర్తంలో అసలుకు సన్ రైజ్ అనేదే చూడరు వాళ్ళు. బెడ్ మీద పడుకొని అసలు సన్ రైజే చూడరు. గొప్పవాళ్ళు అవ్వాలంటే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. గొప్పవాళ్ళు అవ్వాలంటే హ్మ్. కంపల్సరీ. ఒక అనుకున్నది డిసిప్లిన్ ఉండాలి. సాధించాలన్నా ఆ ముహూర్తంలో, ఆ టైంలో లేవాలి. అంతే. 3:45-6 6:00 లోపు లేస్తే అనుకున్నది జరుగుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఏది సాధించాలన్నా సాధిస్తారు. గొప్పవాళ్ళయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవును. అంతేనా? కంపల్సరీ ఉంటుంది. ఆ! అందరూ లెవ్వాలి. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అండ్ మోటివేషనల్ క్లాసెస్ ఇస్తారు. మోటివేషనల్ స్పీకర్ కూడా. అంటే మీ క్లాసెస్‌లో అంటే ఎలాంటి విషయాలు చెప్తారు? ఎలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది? మెయిన్‌గా నేను సబ్‌కాన్షియస్ మైండ్ గురించే నేనెక్కువ ట్రైన్ అయ్యాను. అంటే మన భవిష్యత్తు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలా ట్యూన్ చేస్తామో, ఉన్నతంగా ఎలా ఎదగాలి, ఇవన్నీ కూడా సబ్‌కాన్షియస్ మైండ్ ఇప్పుడు మనం అల్లాడిన్. జీనీకి ఎంత పవర్ ఉంటుంది? జీనీకి మనం అల్లాడిన్ ఒక మాట చెప్తే, విశ్వంలో ఏదైతే ఉందో అది తీసుకొనొచ్చేస్తది. అలాగే మనం అల్లాడిన్ అన్నప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ జీనీ. మన జీనీకి మనం కరెక్ట్‌గా చెప్పకుండా, సగం సగం అన్నీ చెప్తూ ఉన్నప్పుడు జీనీ ఏం చేస్తది? అదే పర్ఫెక్ట్‌గా స్ట్రాంగ్ ఇంటెన్షన్‌గా జీనీ నాకిది కావాలి అన్నప్పుడు జీనీ ఎక్కడున్నా కూడా తీసుకొస్తది. నథింగ్ బట్ ద యూనివర్స్. మనం యూనివర్స్ ఏదైతే అంటున్నామో జీనీ కానీ, యూనివర్స్ కానీ, సబ్‌కాన్షియస్ మైండ్ అన్నీ కూడా ఇవే పదాలు. కాబట్టి రైట్ వే ఆఫ్ ట్యూనింగ్ దాని వల్ల మనం యూనివర్స్‌లో ఏదైతే అనుకుంటామో ఆ డిజైర్స్ అన్నీ మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గరికి ఎవరైనా రావచ్చా? మీ క్లాసెస్ ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? ఎలా ఉంటుంది? నాది ఆన్‌లైన్ జరుగుతుంది. జూమ్ సెషన్స్. ఎవ్వరైనా రావచ్చు. మనీకి సంబంధించిన వాళ్ళు, హెల్త్‌కి సంబంధించిన వాళ్ళు, రిలేషన్‌షిప్స్, జాబ్ గురించి చాలామంది ఈవెన్ కెనడా వీసాలు నా టెస్టిమోనియల్స్ చూస్తే కెనడా వీసాలు వితిన్ 1 వీక్‌లో 10 డేస్‌లో కెనడా వీసాలు, అమెరికా వీసాస్ ఇవన్నీ కూడా త్రూ మేనిఫెస్టేషన్ జరుగుతాయి. ఈ ఈ సృష్టిలో జరగనిది ఏవీ లేదు. గట్టి సంకల్పం, బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో కంపల్సరీ మనకు మేనిఫెస్టేషన్స్ అంటే అవుతాయి. మీరు మైండ్ మార్చేస్తారా? డెఫినెట్‌గా. అసలకి చాలా మందికి అసలు ఎలా ట్యూన్ చేయాలో తెలియదు. ఆ ట్యూనింగ్ కానీ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, ఇలా మన లోపల మన శక్తి ఇంత అని రికగ్నైజేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అది తెలియని వాళ్ళు చాలా మందున్నారు. సో, డెఫినెట్‌గా ట్యూన్ అవుతది. ఇప్పుడు నేను ఏదైతే అంటున్నానో న్యూరాన్స్ గురించి వాళ్ళకి పూర్తిగా అసలకి ఎలా మన భవిష్యత్తు న్యూరాన్స్ ద్వారా ఎలా మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చో ఈ సెషన్‌లో మనం డిస్కస్ చేస్తాం. అంటే 21 డేస్‌లో వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుందా? మీ క్లాసెస్ కనుక అటెండ్ అయితే? చాలా మందికి జాబ్స్ ఒక అమ్మాయి అయితే 1 ½ ఇయర్ నుంచి జాబ్‌కి ట్రైల్ చేస్తూ ఉంది. 3, 4 ఏమంటారు జాబ్స్ వస్తున్నాయి, ఎళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే మన సెషన్‌లో స్టార్ట్ చేసిందో వితిన్ 1 వీక్‌లో తను జాబ్ తీసేసుకుంది. జాబ్ వచ్చేసాయి. 3, 4 జాబ్స్ వచ్చేసాయి ఆవిడకి. అదే రైట్ వే ఆఫ్ ట్యూనింగ్ అన్నమాట. అంటే అది వాళ్ళు ఎలా నడవాలి? ఏ ఏ విధంగా నడవాలనేది మీరు నేర్పిస్తారు. యెస్. ఎలా మార్నింగ్ ఉండాలి 11 అనేది. మార్నింగ్ లేచిన వెంట నుంచి పడుకునే వరకు ఎలా ఆలోచించాలనేది మెయిన్‌గా నేను చెప్తాను దాంట్లో. టైమింగ్స్ ఎలా ఉంటాయి? నాది మార్నింగ్ 5-6 ఉంటుంది. 5-6. 5-6 సో, ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మీ క్లాసెస్‌కి అటెండ్ అవ్వచ్చు. అంతేనా? కంపల్సరీ. యెస్. ఏ ఏజ్ వాళ్ళతో సంబంధం లేదు. మెయిన్‌గా బ్రెయిన్‌కి సంబంధించినది హ్మ్. అందరికీ అర్థమవుతది. అవును. కాబట్టి చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన దగ్గర క్లాసెస్ అటెండ్ అవుతారు. జాబ్స్ గురించి పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ గురించి వస్తారు. అండ్ వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. స్లీపింగ్ ఇష్యూస్ చాలా మందికి డిసార్డర్స్ ఉన్నాయి. అవును. వాళ్ళు పూర్తిగా అసలు సెషన్స్ అయ్యాక వాళ్ళు ట్యూన్ అవ్వడం ద్వారా హ్యాపీగా నిద్రపోతున్నారు మెయిన్‌గా. చాలా మందికి స్ట్రెస్ ఎక్కువైపోయి
పడుకోవడం అనేది ఏంటో తెలియటం లేదు. అలాంటి మన సెషన్‌లో చాలామంది అది నేర్చుకొని హ్యాపీగా పడుకోవడం, టైంకి పడుకోవడం, టైంకి లేవడం అనేది జరుగుతుంది. ఓకే. 15 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి నిద్ర అంటే ఏంటో తెలీదని అంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్ట్ వేలోకొచ్చేసారు. అందరిలో ఒక మార్పు అయితే తీసుకొస్తున్నారు మీరు. డెఫినెట్‌గా. అంతేనా? రామ్‌త విజ్ఞానం అసలు అల్టిమేట్ అన్నమాట. ఒక ఎన్‌లైటెండ్ మాస్టర్ చెప్తూ, మనం ఎలా మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలో చెప్తున్నప్పుడు, పూర్తిగా మనదే తప్పు ఏదైనా ఉన్నా మనం నేర్చుకోవాలి. అదొక ట్రిబ్యూట్ అన్నమాట మనం ఇవ్వడం. ఎవరైతే ఈ విజ్ఞానం నేర్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మారిపోతాయి. నేనైతే అద్భుతాలు చూస్తున్నాను. మిరాకిల్స్ ఎవ్రీడే మిరాకిల్స్. ఒక బ్లిస్‌లో ఉండడం, మనకు కావాల్సింది ఒక బ్లిస్సే. ఒక ఆనందం. మనకి జీవితం ఎలా బతకాలో మనకు తెలిసినప్పుడు ఎంత అల్టిమేట్ ఉంటుంది. అంటే మన జీవితం మన చేతుల్లో ఉంది. దాన్ని మార్చుకునే శక్తి కూడా మన చేతుల్లో ఉంది. అది ఎలాగో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ నేర్పిస్తుంది. అంతేనా? థ్యాంక్ యూ రమ్య గారు. మీరు గనుక రమ్య గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.